తెలంగాణ ప్రభుత్వంపై సై అంటే సై అన్న షర్మిల ఎందుకిలా సైలెంట్ అయ్యారు? పాదయాత్రలో సర్కారుకి పవర్ పంచును వదిలిన ఆమె మౌనం వెనుక ఉన్న మతలబేంటి? చాలా కాలం తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టిన గులాబీ నేతలకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ షర్మిల వ్యూహం ఏంటి? ఆమెను అడ్డుకొని కేసీఆర్ తప్పు చేశారు. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఎప్పుడొస్తారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మొన్నటి వరకు సర్కారుపై షర్మిల సమరం. సడన్ గా సైలెంట్ అయిన షర్మిల మౌనంపై అందరిలోనూ ఆలోచన. పాదయాత్రతో పార్టీ మైలేజ్ పెంచిన షర్మిల కేసీఆర్ సర్కారుపై మాటలతోనే దాడి. ఇటీవల సాఫ్ట్ గానే బీఆర్ఎస్ పై కామెంట్స్. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అవకాశం లేకున్నా కల్పించుకొని మరీ ప్రజల్లో ఓ వెలుగు వెలిగారు. అవకాశాలు ఉన్న చోట ప్రయత్నం చేయటం ద్వారా ఛాన్సులను సొంతం చేసుకునే వీలుంటుంది. అలాంటిది అవకాశం అన్న మాట కూడా ఛాన్స్ లేని చోటు వచ్చి రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల తీరును కొందరు గొప్పగా అభివర్ణిస్తే మరికొందరు మాత్రం ఆమెను తీవ్రంగా తప్పుపడుతుంటారు. అయితే తన మీద విమర్శలు చేసేవారిని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే అలవాటున్న ఆమె గడిచిన కొంతకాలంగా తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. చుట్టూ కమ్మేసిన ప్రతికూలతల్ని సైతం తట్టుకుని ధైర్యంగా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆమె నిత్యం తెలంగాణ తండ్రి కొడుకులుగా గుర్తింపు పొందిన కేసీఆర్, కేటీఆర్లపై ఘాటుగా విరుచుకుపడటం, సూటిగా సుత్తి లేకుండా ఫైర్ అవుతారు. పాదయాత్రలో ఆమె చేసిన ఘాటైన కామెంట్స్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కేసీఆర్ కానీ కేటీఆర్ గానీ తొందరపడి షర్మిలను ఒక్క మాట అనే సాహసం కూడా చేయలేదు. షర్మిల తన పదునైన మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పని చేస్తే ఆమె జోరుకు కళ్లెం వేసేందుకు శాంతి భద్రత పేరుతో పాదయాత్రను అడ్డుకున్నారు. ఈ పాదయాత్ర చివరి అంకంలో కేసీఆర్ సర్కారు ఇరుకుని పడేలా ఆమె వ్యవహరించిన తీరు పలువురి మనసులను దోచింది. అన్నిటికీ మించి తనకు తాను కారును డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న వేళ షర్మిలను పోలీసులు అడ్డుకోవటం, కారులో నుంచి దిగాలని చెప్పగా అందుకు ససేమేరా అనటం, దీంతో బోయింగ్ వెహికల్ తో ఆమె కారును లాక్కెళ్లటంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఎపిసోడ్ లో షర్మిల వ్యవహరించిన తీరు, ఆమె పట్టుదల, మొండితనం గురించి అప్పట్లో అందరూ మాట్లాడుకునేలా చేసింది. అయితే ఆ ఎపిసోడ్ అనంతరం ఆమె చేసే పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. త్వరలో మరోసారి ప్రజల మధ్యకి వెళ్లేలా షర్మిల తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇటీవల కాలంలో షర్మిల జోరు తగ్గినట్టుగా వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావిడి చేయకపోవటం ఏంటన్న మాట వినిపిస్తోంది. షర్మిలకు ఉన్న పట్టుదల, దానికి మొండితనం అదనంగా చేరటం, తాను ఏదైనా కోరుకుంటే తాను సొంతం చేసుకునేందుకు ఎంత కష్టమైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన ఆమె గడిచిన కొంతకాలంగా కామ్గా ఉంటున్నారు. ఎందుకిలా అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్, కేటీఆర్లను గురి చేయటం చాలా తేలికైనప్పటికీ ఆమె మాత్రం మౌనంగా ఉంటున్నారు. తాజాగా టీచర్ల సమస్యలపై గొంతు విప్పిన ఆమె ఘాటైన మాటలను కట్టిపెట్టి స్వీట్ గానే వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైనా ఒకేలాగే చూస్తారండి. అసలు కేసీఆర్ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాలేదా? గవర్నర్ గారు ప్రమాణం చేపిస్తే కదా ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారికి రాజ్యాంగం మీద ఈ రోజు గౌరవం ఉందా? గవర్నర్ అంటే గౌరవం ఉందా? అసలు కేసీఆర్ గారి నాలుకకు నీతి ఉందా? ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడతాడే. ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? గవర్నర్ అనే ఆవిడ ఆ పొజిషన్, కనీసం ఆ పొజిషన్ కన్నా గౌరవం ఉందా? లేదా జెండర్ కన్నా గౌరవం ఉందా? మహిళనన్నా గౌరవం ఉందా? ఆమెకు గౌరవం ఇవ్వడు, మిగతా మహిళలకు గౌరవం ఇవ్వడు. ఆడవాళ్ళమైనా సరే బండిలో ఉండంగానే టో చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడనుందా? ఈ రోజు వరకు కూడా టీచర్లు ఆడవాళ్ళు బిడ్డలు వేసుకొని రోడ్ల మీద పడి స్పౌజల్ ట్రాన్స్ఫర్ గురించి కొట్లాడుతున్నారే టీచర్లు. వాళ్ళ ఆడవాళ్ళు మనుషులు గారా? మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? కోడి భూములకు కోసం కొట్లాడితే అసలు జుట్లు పట్టుకొని అసలు వ్యాన్లలో ఎక్కించారే. అసలు ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వమా? ఇది సైకోయిజం కాదా? ఇది సేడిజం కాదా? ఇది రాక్షసత్వం కాదా? ఖమ్మంలోనే ఎందుకు సభ పెట్టాడు? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు పెట్టాడు? ఎందుకంటే కేసీఆర్ ఫియర్ షర్మిల. కేసీఆర్ షర్మిల అంటే భయం కాబట్టి షర్మిల పాదయాత్ర ఆపాలనుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ గారు షర్మిల పాలేరులో పోటీ చేస్తుంది అన్న కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక ఖమ్మం మొత్తం పోయినట్టే అని అర్థమైంది కాబట్టి కేసీఆర్ గారికి ఈ భయం పుట్టింది. ఒక పాలేరే కాదు, మొత్తం ఖమ్మం జిల్లా, మొత్తం నల్గొండ జిల్లా కూడా షర్మిలారెడ్డి ప్రభావం ఉండబోతుంది అని. అందుకే కదా ఈ రోజు కేసీఆర్ గారు ఖమ్మంలో సభ పెట్టాడు. అసలు ఖమ్మంలో అడుగు పెట్టే అర్హత కేసీఆర్ గారికి ఉందా? ఏం చేశాడు కేసీఆర్ గారు ఖమ్మం కోసం? మొత్తంగా షర్మిల వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారా, లేదంటే సరైన టైం కోసం ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి షర్మిలకు మైక్ పట్టి సర్కార్ని మళ్ళీ ఎప్పుడు నిలదీస్తుందో అని వేచి చూడాలి.